హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రావణీస్ ఇండియన్ కిచెన్. ఈరోజు సండేనండి. మరి సండే వచ్చిందంటే మనకి ఇంకా కోడి కొక్కరకో అనాల్సిందేగా. స్పెషల్ చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా, స్పైసీగా, చక్కగా తినడానికి వీలుగా, మెత్తగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేయండి. ట్రై చేయడంగా తప్పకుండా చేసి నా వంట ఎలా ఉందో అప్పుడు మీకే తెలుస్తుంది. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయండి. అంతే బాగుంటాయని అందరూ అంటుంటారని వంటలు నాయి మొదలుపెట్టాము చేయడం. మీరు కూడా నా వంట టేస్ట్ చూసాక అప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి అది ఎలా తయారు చేయాలో చూద్దామా? కేజీ చికెన్ అండి. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకున్నాం. ఇందులోకి ఒక 2 స్పూన్స్ పెరుగు, ఒక ఫుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కల్లుప్పు అండి వేసేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టాలండి. ఈ చికెన్ ఫ్రైకి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. 10 నిమిషాలు నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇది బాగా ఉడుకోవడానికి కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది చికెన్ అనేది బాగా ఉడకనిద్దామండి. క్యాప్ పెట్టేసుకుందాం. చికెన్లో వాటర్ ఏం పోయనక్కర్లేదండి. ఇందులో ఉన్న వాటర్ తోటే ఈ చికెన్ అనేది బాగా ఉడికిపోతుందండి. చూడండి, వాటర్ వస్తున్నాయి కదా. కొంచెం చికెన్కి ఆయిల్ శాతం కూడా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఆయిల్ వేసింది ఏంటంటే అడగంటకుండా ఉంటుందండి. ఆ ఆయిల్లో చక్కగా ఈ చికెన్ ఈ వాటర్ తోటే ఉడికిపోతుందండి. ఇంకా బాగా ఉడకనివ్వాలి, మెత్తగా ఉడకనివ్వాలి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయింది. ముక్క కూడా మెత్తగా అయిందో లేదో ఇప్పుడు చూసుకోవాలండి. చూడండి, చక్కగా ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఇంకా ఆఫ్ చేసేసుకొని ఫ్రై చేద్దాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ చికెన్ ఫ్రైలోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నామండి. అవి ఇలాగ ఒక 6 ముక్కలుగా తయారు చేసుకొని ఇవి మిక్సీలోకి వేసుకొని కచ్చా పచ్చగా రుబ్బుకుందాం. మరి పేస్ట్ లాగా వద్దండి, కచ్చా పచ్చగా రుబ్బేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ఇలా కచ్చా పచ్చగా మిక్సీకి వేసేసుకుందాం. ఇది రెడీగా ఉంది. ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకొని ఇట్లా వెడల్పు లాంటి గిన్నెలో చేసుకుంటే ఫ్రై అనేది ముక్క అనేది విడిపోకుండా చక్కగా పీసెస్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి వెడల్పు లాంటి గిన్నె తీసుకున్నాను. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకుందాం. గిన్నె వేడెక్కిపోయిందండి. ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఉండాలండి. ఒక 2 గరిటెలు ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాం కదండి, వేడెక్కిపోయింది. ఇందులో కరివేపాకు వేసి కొంచెం కొత్తిమీర వేసేస్తున్నామండి. 2 పచ్చిమిర్చి ఇలా పొడిగా తీసుకుని వేస్తున్నామండి. చక్కగా ఈ పచ్చిమిర్చి ఇందులో టేస్ట్ బాగుంటాయండి. చక్కగా పీస్తో పాటు చిన్న చిన్న పచ్చిమిర్చి కూడా కొడుకొని తినేయచ్చండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. ఉల్లిపాయ కచ్చా పచ్చగా వేసుకున్నాం కదా మిక్సీకి. కచ్చా పచ్చగా వేసుకుని మిక్సీకి వేసుకుని ఉల్లిపాయ వేసేస్తున్నాం. ఈ ఉల్లిపాయ అనేది ఆయిల్లో పచ్చివాసన అంతా పోయి ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలండి. అప్పుడు ఈ చికెన్ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ అండి. ఇదే ఎర్రగా వేపుకుందాం. చూడండి, ఉల్లిపాయ వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయకు సరిపోయేంత పసుపు, ఆల్రెడీ మనం చికెన్లో పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, పెరుగు కూడా వేసి. ఇప్పుడు ఈ ఉల్లిపాయకి సరిపడేంత పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఎర్రగా వేగుతుందిగా. ఇంకొక 5 నిమిషాలు వేగనిచ్చేద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం. చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసేసుకుందాం. కొంచెం నాన్ వెజ్ ఐటెం కాబట్టి చక్కగా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది.
దీనికి సరిపడే కారం వేసేసుకున్నాం. ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు కారం వేసేసుకున్నాం కదా, ఒక క్షణం వేగిపోయింది. ధనియాల పొడి 2 స్పూన్స్ వేస్తున్నానండి, సరిపోతుంది. కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నానండి, ఈ ఫ్లేవర్ బాగుంటుంది చికెన్ ఫ్రైలోకి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న ఈ చికెన్ ఇందులో వేసేద్దాం. ఉడకబెట్టుకుని చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకొని జాగ్రత్త కలిపేసేసుకున్నాం అండి. అన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేగాలండి. చక్కగా ఈ ముక్కలకు అనేది ఉప్పు కారం అన్నీ పడతాయి. చూడండి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ చికెన్ ఫ్రై ఇది. ఇలా ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఉంచుతాం, దీనికి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మరి ఈ చికెన్ ఫ్రైకి చాలా సింపుల్గా చేసుకునే విధంగా దీని తయారీ విధానం చేశానండి. మీరు కూడా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చక్కగా తినే విధంగా ఉంటుంది. ముక్క అనేది అంత మెత్తగా ఉంటుంది. చూడండి ఒకసారి పీసెస్ కూడా చక్కగా దానికే పీస్ అనేది కూడా విడిపోకుండా అంతే చక్కగా వచ్చింది. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.